అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ పార్లమెంటుకు ఎన్నికలు రసవత్తంగా సాగే అవకాశం ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ పార్టీ సిట్టింగ్ అభ్యర్థిగా కొనసాగుతున్నారు ధర్మపురి అరవింద్. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్థిగా ఖరారైంది. ఈ ముగ్గురు అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక రసవత్తంగా సాగే అవకాశం ఉన్నాయి. గతంలో చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అంటే గతంలో చూసుకుంటే మాత్రం పూర్తిగా చూసుకోవచ్చు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన మదియాష్కి 2 లక్షల పైగా 2,96,000 ఓట్ల పోలయ్యాయి. 33% ఓటింగ్ శాతాన్ని ఆయన షేర్ చేసుకున్నారు. ఆయనతో పోటీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 2,36,000 ఓట్ల పైచీలుగా ఓట్లు సాధించుకొని 26% ఓటింగ్ను సాధించుకున్నారు. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014 జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి కల్వకుంట్ల కవిత పోటీ చేశారు. 4,39,000 ఓట్లు సాధించుకున్నారు. 42.49% ఓటుని షేర్ చేసుకున్నారు. ఆమెకు పోటీగా ఉన్న మదియాష్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2,72,123 ఓట్లు సాధించుకొని 26.32% ఓటింగ్ శాతాన్ని షేర్ చేసుకున్నారు. ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి పోటీ చేశారు. 2,25,300 పైచీలుగా ఓట్లను సాధించుకున్నారు. అయితే 21% ఓటింగ్ షేర్ చేసుకున్నారు. 2014కు 2018కి తేడా చూసుకుంటే మాత్రం 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ధర్మపురి అరవింద్ 4,80,000 పైచీలుగా ఓట్లు అయితే సాధించుకున్నారు. 45.22% ఓటు అయితే షేర్ చేసుకున్నారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత 4,09,709 ఓట్లు సాధించుకొని 38% ఓటు షేర్ చేసుకున్నారు. అంటే దీన్ని చూసుకుంటే 2014, 2019 ఓటింగ్ శాతాన్ని చూసుకుంటే పూర్తిగా గెలుపొందిన అభ్యర్థులకు 3% పైగా ఓట్ల తేడా ఉంది. ఎందుకంటే రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థికి 38% వస్తే ఇక్కడ మదియాష్కి మాత్రం అక్కడ 26% వచ్చింది. ఇక్కడ మాత్రం 2019లో మాత్రం ఓటింగ్ షేర్ శాతాన్ని అయితే గెలుపొందిన అభ్యర్థి 45.22% ఓటింగ్ షేర్ చేసుకున్నారు. ఈసారి మాత్రం ఎన్నికల్లో పోటీ రసవత్తంగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే నిజామాబాద్ ఎంపీగా అభ్యర్థిగా ధర్మపురి అరవింద్, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్లు కూడా పోటీ చేస్తున్నారు. మొత్తంగా 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన అంశాలు ఉన్నాయి. అదేవిధంగా జగిత్యాల, కోరుట్ల, అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అదేవిధంగా ఆర్మూరు, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్లో బీజేపీ పార్టీ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ 3 పార్టీలు సరిసమానంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంట్లో మాత్రం పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే గతంకి ఇప్పటికీ చూసుకుంటే ఓటింగ్ శాతం షేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ప్రధాన పార్టీల్లో పోటీ అయితే నెలకొంది. ధర్మపురి అరవింద్ వర్సెస్ జీవన్ రెడ్డి వర్సెస్ బాజిరెడ్డి అనే కోణంలో కూడా చర్చ కొనసాగుతుంది. ఇదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ స్థాయిలో పూర్తిగా పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులకు పోటీ నెలకొంది. 3 పార్టీలు ప్రధానంగా ఎవరికి వారే ప్రధానంగా కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకుంటూ వారు గెలుపు దిశగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.